యోవేలు గ్రంథ వివరణ. మూడు అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించుకున్నాం. మూడు అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించుకున్నాం. పరిచయాన్ని ముగించుకొని మొదటి భాగములోనికి ప్రవేశించాం. ఆ మొదటి భాగంలో 7 ఉపభాగాలను మనం మాట్లాడుకున్నాం. ఆ 7 ఉపభాగాలలో మొదటి ఉపభాగమే మొదటి వచనం, అది పరిచయం. రెండవ ఉపభాగమే 2వ వచనము నుండి 4వ వచనం వరకు. దానికి ఒక టైటిల్ మీరు ఇవ్వాలి, అదే మిడతల దాడి. మిడతల దాడి అది మనం నిన్న సాయంత్రం వేళ, ఈరోజు ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాం. మనుషులు ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాలను గమనిస్తూ ఉండాలి, అది వారికి మంచిది. జరిగిన ఈ భయంకరమైనటువంటి విపత్తును, వ్యవసాయ విపత్తు, దానిని గమనించి మా తప్పిదముల వలన, మా పాపాల వలన ఇది జరిగింది అని తెలుసుకోలేని స్థితిలో యూదులు ఉన్నప్పుడు ప్రవక్త అయిన యోవేలు గారిని దేవుడు నిలబెట్టి ఆ ప్రజలకు పిలుపునిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా చూద్దాం. ఇక 3వ ఉపభాగంలోనికి వెళ్దాం. మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. అది చూసే ముందుగా ఒక్కసారి 2వ వచనములో ఒక విషయాన్ని మీకు తెలియజేసి ముందుకెళ్తాను. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? 3వ వచనం, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. దేవుడు చేసినవి, దేవుడు చేస్తున్నవి బిడ్డలకు తెలియచేయాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. అదే దేవుడు కోరుకున్నాడు. అది ఏదైనా. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక పండుగ ఇచ్చాడు, పస్కా పండుగ. వారికి మరొక పండుగను ఇచ్చాడు, పులియని రొట్టెల పండుగ. పండుగిచ్చిన దేవుడు ఆ తల్లిదండ్రులకు చెప్పాడు ఈ పండుగ యొక్క కారణం. పస్కా పండుగ వెనుకల కారణం పస్కా పశువు వధ. ఆ పస్కా పశువు వధించబడినప్పుడు జరిగినదేమిటి? ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటికైతే, ఏ ఇంటి ద్వారానికైతే వ్రాయబడిందో, పూయబడిందో, ఆ రాత్రి సంహారక దూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోవడం. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ఆ ద్వారకు కమ్మీకి అంటుకున్నప్పుడు ఆ నిర్దోషమైన రక్తాన్ని చూసి సంహారకుడు ఇంటిలోనికి ప్రవేశించకుండా వెళ్ళిపోయాడు అన్న సంగతి ఆ తరము వారికి బాగా తెలుసు. ఆ విషయాన్నే భావితరాలకు తెలియజేయమన్నాడు నిర్గమాకాండము 12, 13 అధ్యాయాలలో. తర్వాత చదువుకోండి. భవిష్యత్తులో ఈ పండుగ ఏమిటి, మీరు చేయుచున్నది ఏమిటి, ఆచారం ఏమిటి అని మీ పిల్లలు అడిగినప్పుడు సంహారక దూత చేతుల నుండి దేవుడు ఈ రీతిగా ఈ రక్తము ద్వారా మమ్మల్ని రక్షించాడు అని మీకు నేను దయచేసినటువంటి రక్షణ గురించి మీ బిడ్డలకు తెలియచేయాలి. అలాగే పులియని రొట్టెల పండుగ. ఐగుప్తు బానిసత్వం నుంచి వారికి విడుదల కలిగినప్పుడు వారికి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర సందేశ భావమే పులియని రొట్టెల పండుగలో ఉన్నది. ఆ పులియని రొట్టెల పండుగ ఎందుకు జరుపుకుంటున్నారో కూడా పిల్లలకు తెలియచేయాలి. తల్లిదండ్రులకు దేవుడు ఒక బృహత్తరమైన బాధ్యత ఇచ్చాడు. పిల్లలు బహుమానాలు మాత్రమే కాదు, బాధ్యత అని చెప్పాను. దేవుని గురించి తెలియజేయలేనప్పుడు ఆ తల్లిదండ్రులు దోషులుగా దేవుని ఎదుట నిలబడతారు.
కష్టమైన, నష్టమైన ఏదో ఒక రీతిగా వారిని దేవునికి దగ్గర చేసి తీరాలి. కొన్ని వచనాలు రాసుకోండి, తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనములు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనములు. నిర్గమకాండము 12వ అధ్యాయము 26-27 వచనములు. అదే నిర్గమకాండము 13వ అధ్యాయము 8, 14, 15 వచనములు. 8, 14, 15 వచనములు. అలాగే కీర్తనల గ్రంథములోని 78వ కీర్తన 4వ వచనం, 78వ కీర్తన 4వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం, 23వ అధ్యాయము 13, 14 వచనములు. సామెతల గ్రంథమే 23వ అధ్యాయము 13, 14 వచనములు. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఈ వచనాలన్నిటిలో కూడా దేవుడు తల్లిదండ్రులకు చెబుతున్న మాటలు. సామెతల గ్రంథం 22:6 కూడా రాసుకోండి. 22:6 కూడా రాసుకోండి. బాలుడు నడవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పము. 20:11 కూడా రాసుకోవాలి. 20:11 కూడా. అవసరమైతే బెత్తము వాడైనా వాడికి నా గురించి చెప్పాలని చెప్పాడు. ఒక మంచి జరిగినా, ఒక చెడు జరిగినా అది పిల్లలకు తెలియజేయాలి. అది దేవుని ఆశీర్వాదమైన, శాపమైన. ఒకవేళ ఆశీర్వాదం వస్తే అది ఎందుకు వచ్చిందో చెప్పాలి. శాపం వస్తే ఆ శాపం ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఆ మాటలు తెలియజేసిన యోవేలు గారు ఇప్పుడు నెమ్మదిగా 2వ ఉపభాగంలోనికి ప్రవేశిస్తున్నాడు. చూద్దాం. 5వ వచనం నుండి 7వ వచనం వరకు. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి, కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. ఎవరిని పిలుస్తున్నాడు? చదివాము కదా. ఎవరిని పిలుస్తున్నాడు? మత్తులను. అందుకే 5వ వచనం నుండి 7వ వచనం వరకున్న ఈ ఉపభాగానికి ఒక టైటిల్ ఇవ్వండి, మత్తులకు పిలుపు అని. పిలుపు స్టార్ట్ అయింది. మారు మనస్సుకై పిలుపు. ఈ మొదటి భాగం మొత్తానికి నేను ఒక టైటిల్ ఇచ్చానని తెలుసు మీకు. జరిగిపోయిన విపత్తు, మారు మనస్సుకై పిలుపు. ఆ విపత్తు గురించి 2వ వచనం నుండి 4వ వచనం వరకు చెప్పిన ప్రవక్త గారు ఇప్పుడు 5వ వచనం నుండి పిలుపుని అందిస్తున్నాడు. 5వ వచనం నుండి పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరికి పిలుపు. అందులో ముందుగా మత్తులకు. మత్తు ఎందుకు వస్తుంది? తాగితే. ఏమి తాగితే? మద్యపానము తాగితే. మద్యపానముకు ఆ పేరు ఎందుకు వచ్చింది? మద్యపానముకు మద్యపానము అని ఎందుకు వచ్చింది పేరు? అది మధ్యలో అలవాటైంది కనుక అందుకే దాని పేరు మద్యపానము. పాలు తాగి పెరిగిన వాడు ఈ పానానికి ఎందుకు అలవాటు పడ్డాడు? అందుకే దాని పేరు మద్యపానము. మామూలుగా తాగుబోతులను చూడండి, ఎక్కడ పడుకున్నాడో తెలీదు, ఎక్కడ పడిపోయాడో తెలీదు, ఎలా నడుస్తున్నాడో తెలీదు, ముందొచ్చేదేంటో తెలీదు, వెనకొచ్చేదేంటో తెలీదు, ఊగుతుంటాడు, పక్కన ఎవరు ఉండడు, అరుస్తుంటాడు. మత్తు. యోవేలు గారు ఈ గ్రంథం రాసే టైంకి మందుబాబులకు మందు దొరకట్లేదు. అక్కడ నిషేధమా? నిషేధం కాదు, కరువు. మత్తులారా మేలుకోండి, కన్నీరు విడుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి. ఎందుకు? కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనం అయ్యి. ఫ్రెష్ దొరకట్లేదు మీకు, మురిగిపోయింది. ఎప్పటికప్పుడు స్టాక్ పెట్టుకొని
మందలవాటున్న వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది వీళ్ళకి ఇప్పుడు. కారణం, మీరు రోజు తాగేది ఎందుకు దొరకట్లేదు ఇప్పుడు మీకు? ద్రాక్షారస పానం ఎందుకు దొరకట్లేదా అని మీరు చూడట్లేదా? మొన్న జరిగింది కదా దాడి. ఏ ద్రాక్ష చెట్ల నుండి అయితే ఏ ద్రాక్ష రసాన్ని మీరు పొందుకొని ఆనందిస్తున్నారా ఈరోజు, ఆ ఆనందం మీకు దూరం అవుతుంటే దీనికి కారణం ఏంటని మీరు ఆలోచించట్లేదా? మత్తులారా, అంటే దేవుడు దెబ్బగొట్టిన జనాంగాలలో లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒక గ్రూప్ ఉందన్నమాట, తాగుబోతుల గ్రూప్ ఇది. తాగినప్పుడు ఆనందం, సంతోషం. ఏ సంతోషానికైతే అలవాటు పడి మీరు దేవుడికి దూరం అయ్యారో ఆ సంతోషాన్ని దేవుడు మీకు దూరం చేస్తున్నాడని చెబుతున్నాడు. చేశాడు ఆల్రెడీ. ప్రవక్త అయిన యేషయా గారు కూడా ప్రజలకు ఒకప్పుడు అదే చెప్పాడు. అంటే యోవేలు తర్వాత వచ్చిన ఆయన వయసులో యోవేలు గారు సీనియర్. యోవేలు గారి తరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో యేషయా గారి కాలంలో కూడా అలాగనే ఉన్నాయి కనుక ఇలాంటి మాటలే యేషయా గ్రంథంలో మనం చూడగలం. ఒక్కసారి తీద్దాం. యేషయా గ్రంథం 5వ అధ్యాయం. యేషయా గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనము చూద్దాం ఒక్కసారి. యేషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు, ఉదయం నుండి వేకువనే లేచి మొదలు పెడుతున్నారట కొంతమంది. అక్కడ తెల్లవారుజామునే పని లేదన్నట్టుగా ప్రారంభించి చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. బయట వాళ్ళ గురించి వద్దు, మన గురించి ఆలోచిద్దాం. మన కుటుంబాలలో ఎంతమందికి దురలవాటు లేదు? మన కుటుంబాలలోనే ఎంతమందికి లేదు ఇది? కుటుంబానికి దెబ్బలు పడుతున్నా, జీవితాలకు దెబ్బలు పడుతున్నా, దేవుడు గద్దిస్తున్నా, దేవుడు హెచ్చరిస్తున్నా, గుర్తించలేని ఒక అజ్ఞాన స్థితిలో బతుకుతూ చేసుకున్న అలవాటును మానుకోలేక తాను మాత్రము వీధి మీద పడకుండా, బజారు మీద పడకుండా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతున్న దౌర్భాగ్యులు ఎంతోమంది మన కుటుంబాలలోనే ఉన్నారు. దీనికి అలవాటు పడే. ఇక్కడ ఎంత ముదురుల గురించి మాట్లాడుతున్నాడంటే యేషయా గారు, వేకువనే స్టార్ట్ చేస్తున్నారట. ఎప్పటి వరకు? ఆల్ టైం, ఫుల్ టైం, రాత్రి వరకు. చాలా రాత్రి వరకు అంటే అర్ధరాత్రి వరకు అని అర్థం. తెల్లవారు లేచి అర్ధరాత్రి వరకు తాగుతున్నారనంటే పోయే కాలం దగ్గరుందని. దేవుని పని గురించి ఆలోచించకుండా సుఖానికి అలవాటు పడిన వారికి శ్రమ. ఒకప్పుడు ధనవంతుడు అదే చేశాడు. కుమారుడా, నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు నీవు సుఖం అనుభవించితివి. ఎలా అనుభవించుంటాడు ధనవంతుడు సుఖాన్ని? తినుచు, త్రాగుచు, సుఖించుచు, సంతోషించుచు. 28వ అధ్యాయం, అదే యేషయా గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి వచనం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. త్రాగుబోతులకు శ్రమ, త్రాగుబోతులకు శ్రమ. వదలనన్నాడు దేవుడు. త్రాగుబోతులు అంటే మందు ఒకటే అనుకుంటున్నారు కాదు, పొగ కూడా. మద్యపానమే కాదు, ధూమపానము కూడా. దేవుడిచ్చిన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఆ శరీరానికి అక్కడికేదో మీరే ఓనర్ అన్నట్టుగా మీరు బిల్డప్ ఇస్తే ఆయన ఒప్పుకోడు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కారు. మీ దేహము దేవుని ఆలయం.
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఈ మాటలు వింటున్న ఎవరిలోనైనా ఈ భయంకరమైన అలవాట్లు ఉంటే మీరు మానుకోవడం మీ కుటుంబానికి తర్వాత సంగతి, మీకు ముందు మంచిది. సిగరెట్ ప్యాకెట్ పైనే రాసింటాడు పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. అమ్మేటోడే చెప్పాడు, తయారు చేసినోడే చెప్పాడు వద్దురా అని. తయారు చేసిన వాడే వద్దన్నప్పుడు నువ్వు తాగుతున్నావంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు ఒక్కసారి. చాలా మెసేజెస్లో చెప్పాను ఈ మాట. గుట్కా ప్యాకెట్ పైన తేలు ఉంటుందట బొమ్మ. ఎందుకు తేలు బొమ్మ? గుట్కా ప్యాకెట్ పైన తేలు బొమ్మ ఉంటుందట. ఎందుకు? తింటే తేలు, తినకుంటే మేలు అని అర్థం. తేలు బొమ్మ ఉన్నా నేను కాటేయించుకుంటానంటే ఇక పోయే కాలం వచ్చినట్టే కదా దానికి అర్థం. సుఖం తాగితే లోకమే కనపడదట. అంత సుఖమా? సుఖము అనే పాయింట్ మాట్లాడాను కనుక కొద్దిసేపు సుఖం అనేది కేవలము మందు వల్లనే వస్తుందా? సుఖం అనేది కేవలము పొగ తాగడం వల్లనే వస్తుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో సుఖం. కొందరికి తాగడంలో సుఖం, అది మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు. మరికొందరికి బంగారం అంటే సుఖం. అంతేనా? వస్తువుల పిచ్చి, బంధువులతో పోలిక, తోబుట్టులతో పోలిక, వారి కాపురాలతో పోలిక. వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఉంటే మన ఇంట్లో ఆ వస్తువు ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉంటే మన ఇంట్లో అంత పెద్ద టీవీ ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంటే మన ఇంట్లో ఏసీ ఉండాలి. వాళ్ళ ఇంట్లో శవము లేచితే మన ఇంట్లో కూడా లేవకూడదు. సుఖము సుఖమని మాట్లాడుతుండగా పురుషులకు మాత్రమే ఎవరు భావించకుండా ఒక మాట చెబుతున్నాను. అందుకే సుఖం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో ఉంది. ఆనందం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో ఉంది. కొందరికి ఒక దానిలో ఉంటే మరికొందరికి ఒక దానిలో ఉంటుంది. సుఖముపై ఆసక్తి, సుఖాసక్తి అంటారు దాన్ని. దేవుడు సుఖాసక్తి గల స్త్రీల గురించి కూడా మాట్లాడాడు. తీద్దాం అదే యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 9-10 వచనములు చూద్దాం ఒక్కసారి. 9-10. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలు, చింతలేని బతుకులు మీవి. నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ఇప్పుడు చింతే లేదు కదా మీకు. ఏ చింత లేకపోయేసరికి నేను కనపడడం లేదు కదా మీకు. ఏ బాధ లేకపోయేసరికి నేను, నా కార్యములు, నా చిత్తము, నా ఇష్టం మీకేం కనపడట్లేదు కదా. అలాగైతే మీకు ఒక శుభవార్త, త్వరలో నేనేంటో చూపిస్తానంటున్నాడు అక్కడ. దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించువారు, సుఖము కోసము దేవునినైనా పక్కన పెట్టే పరిస్థితి. ద్రాక్ష పంట పువ్వులు పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా వణకుడి, నిర్విచారులారా తొందరపడుడి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే మంచిది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే మంచిది. మీరు అలాంటి మత్తులకు, మత్తు అంటే తాగితేనే మత్తు కాదు. తాగితే మత్తు వచ్చే వాళ్ళకంటే తాగకున్నా మత్తు వచ్చే వాళ్ళు చాలా డేంజర్. గర్వం అనే మత్తు, అహంకారం అనే మత్తు, పదవి ఉందని, పలుకుబడి ఉందని, పేరుందని, డబ్బులున్నాయని, ఆస్తులున్నాయని, జనబలం ఉందని
ఏమంటారు దాన్ని? మత్తే. అదొక రకమైన మత్తు. నాకేమీ కాదు అనుకుంటే ఒక భయంకరమైన మత్తు. ఆ మత్తులందరూ ఏం చేయాలి? మేలుకోవాలి. మేలుకున్నోడికి నిద్రపోయేవాడికి తేడా ఏంటో చెప్పనా? మేలుకున్నోడికి కంటికి కనబడతాయి, నిద్రపోయేనోడికి ఏం కనబడదు. ఏమి కనబడడానికి మేలుకోవాలి? దేవుని కార్యాలు కనబడడానికి. మన కళ్ళ ముందు జరిగిన ఇంత భయంకరమైన విపత్తుకు కారణం దేవుని ఉగ్రత. అది నీకు కనబడాలి. యోవేలు గారు పిలుపునిస్తున్నది నిజంగా తాగుబోతులకైనా మత్తు అనేది ఒకరికి మాత్రమే పరిమితం కాదని చెబుతున్నాను. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయేను. ఎందుకు నాశనమైంది? ఎందుకు ఫ్రెష్ దొరకట్లేదు? ఎందుకు ద్రాక్షలు దొరకట్లేదు? ఆలోచించి చావనంటున్నాడు అక్కడ. ఎందుకో చెబుతున్నాడు 6వ వచనములో, లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. జనాంగం అంటే ఉదయం చెప్పాను, జనాంగం అంటే జనాంగము కాదు, ఫుట్ నోట్లో సమూహం. ఎవరి సమూహం అది? మిడతల సమూహం. జనాంగం అని ఎందుకు రాశాడు? ఒక జనాంగం మీద పడితే, బలమైన జనాంగం మన మీద పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో అవి పడినప్పుడు అంత భయంకరమైన పరిస్థితి ఉందని వర్ణన. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. దేవుడు ఈ సమూహానికి ఏమని పేరు పెట్టాడో చూద్దాం. 2వ అధ్యాయం, అదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒక్కసారి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించినవి దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. అంటే మీరు మారితే ఇదంతా, నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను అను నా మహాసైన్యం. ఏంటంట దేవుని సైన్యం ఇది? మిడతలంటే ఎవరని అడిగితే దేవుడు అంటున్నాడు, అది నా మహాసైన్యం. దమ్ముంటే ఎదుర్కోండి అంటున్నాడు దేవుడు. దమ్ముంటే. మనిషి పిచ్చోడు కనుక ఆ దేవుడు దిగొచ్చినా కాపాలేడంటాడు ఇక్కడ కూర్చొని. ఆ దేవుడు దిగొచ్చినా కాపాడలేడు నా చేతిలో నుంచి అంటాడు ఒక మూర్ఖుడు. దేవుడు అంటున్నాడు, నిన్ను కొట్టడానికి ఒక మిడత చాలరా ఉడత అంటున్నాడు అక్కడ. నేను రావాలా నీకోసం, నేను రావాలా నీకోసం. ఏంటనుకుంటున్నారు? ఒక చిన్న చీమకు కూడా ఎంత శక్తి ఉంటుందో దేవుడు ఒక్కొక్క దానికి అంతంత పవర్ ఇచ్చాడు. మన వైఎంసీఏలో చెప్పాను ఒక ఉదాహరణ. ఒక పక్షిని, ఒక చిన్న పక్షిని ఒక పాము పట్టుకుంది. అది ఏ పామో తెలియదు, బహుశా పైథానో లేకపోతే కోబ్రానో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. ఒక పెద్ద నాగుపామో లేకపోతే ఒక కొండ చిలువో ఏదో సంథింగ్ పక్షి. చచ్చిపోతుందా చావదా చెప్పండి? కొండ చిలువ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పైథాన్ అంటే ఏమనుకుంటున్నారు? పైథానే. పైథాన్ అంటే కొండ చిల్లువ. దాని బలం ఏంటో చెప్పనా? నేను చిన్నప్పుడు నాకు తెలియక పెద్దోళ్ళు చెప్తుంటే నమ్మేవాడిని కాదు. కొండ చిల్లువ మనల్ని వినేస్తుందట, మనల్ని మింగేస్తుందనంటే దాని నోరు ఇంతుంటుంది, నన్ను ఎలా మింగుతుందా అనుకునేవాడిని. తర్వాత వీడియోలు చూస్తే మనల్ని ఏంటి, అది సింహాలను పులులను కూడా మింగేస్తుంది హాయిగా. సింహాలు పులులేంటి, పెద్ద పెద్ద బర్రెల్ని మింగేస్తుంది హాయిగా. సర్పానికి ఉండే చర్మ స్థితి ఏంటంటే నోరు ఎంతైనా తెరుచుకుంటుంది, ఎంతైనా తెరుచుకుంటుంది. ఒక జింకను ఆనకొండ ముందేస్తే, ఒక జింకను ఆనకొండ ముందేస్తే 5 సెకండ్లలో తినింది దాన్ని. జింకను 5 సెకండ్లలో, 5 సెకండ్స్లో. ఒక చిన్న జామకాయను అలా గుట్టుకుని మింగిందంట చిన్నప్పుడు చిలకమ్మ.
అలా మింగింది దీన్ని. నీళ్ళల్లో మొసలి చాలా డేంజర్. నీళ్ళల్లో మొసలి చాలా ప్రమాదం, బలమైంది, నీటి పట్టుంటుంది మొసలికి. అలాంటి నీటిలో అలాంటి మొసలిపై కొండ చిలువ దాడి చేసి చంపి మింగే అంత శక్తి గలది కొండ చిలువ. పెద్ద పెద్ద జంతువులే తప్పించుకొని పోలేవు. అది ఒక్కసారి చుట్టిందంటే చచ్చిపోయినట్టే. ఇంకా అలాంటి కొండ చిలువ చేతికి ఒక పక్షి దొరికింది. ఇక్కడ జోక్ ఏంటంటే పక్షి కాపాడబడింది. అది ఇప్పుడు జోక్. పెద్ద పెద్ద జంతువులు మింగగలిగే కొండ చిలువ చేతి నుండి చిన్న పక్షి తప్పించుకుంది. ఎగిరిపోయింది అనుకుంటున్నారా? అబ్బే, ఆ పక్షిని ఎవరో కాపాడారు. చెబితే ఆశ్చర్యపోతారు, ఎవరో చెబితే. ఆ పక్షిని కాపాడింది చీమలు, చిన్ని చిన్ని చీమలు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఒక్కసారిగా చీమల దండు ఈ సర్పంపై దాడి చేశాయి. ఏ చీమ ఎప్పుడు ఎక్కడ కుడుతుందో దీనికి అర్థం కావట్లా. అప్పుడు చూడాలి కొండ చిలువ బ్రేక్ డాన్స్. చీమల నుంచి తప్పించుకోవడానికి సర్పము చేసే ప్రయత్నంలో పక్షి ఎగిరిపోయింది. పక్షి ఎగిరిపోయింది అని సర్పం ఆలోచిస్తుంటే చీమలు వెళ్ళిపోయాయి. చిన్ని చిన్ని చీమలు పెద్ద పెద్ద సర్పాన్ని సర్పము చీమల చేతిలో కూడా చచ్చిపోతుందంట. చిన్నప్పుడు పోయాం అది. నీడిస చాలా చిన్నగా ఉంటుంది. ఆనకొండ గురించి ఇప్పుడే చెప్పానుగా. ఆనకొండ ఏకంగా ఏనుగునే ట్రై చేస్తుంటుంది. అది జోక్ కాదు, నిజమే. ఏనుగునే ట్రై చేస్తుంటుంది చంపి మింగడానికి. ఒకసారి నిజంగా లైవ్లో ఆనకొండకు ముంగిసకు పోటీ పెట్టారు. ఆనకొండకు ముంగిసకు. ఏనుగును కూడా చిన్న చిన్న ఏనుగులు అయితే చచ్చిపోతాయి ఆనకొండ చేతిలో. చిన్న చిన్న ఏనుగులు అయితే చచ్చిపోయినట్టే. ఏనుగు మీద దాడి చేయగలిగే ఆనకొండను ముంగిస 2 నిమిషాల్లో చంపేసింది. 2 నిమిషాలలో. ఎందుకంటే సర్పాన్ని ఎలా చంపాలో ముంగిసకు తెలిసినంత పట్టు ఇంకా దేనికి తెలియదు. తర్వాత గద్దకి. ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది ముంగిస, అంతే. ఇది లీటర్ వాటర్ బాటిల్. ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ ఊహించుకోండి, దాని సైజ్ అంతే. 2 నిమిషాల్లో చంపేసింది. ఏంటి ఈ స్టేజ్ ఎంత ఉంటుంది ఆనకొండ? ఈ స్టేజ్ ఎంత ఉండే ఆనకొండను చంపడానికి ముంగిసకు పట్టించింది ఎవరు? సృష్టికర్త. ఇక్కడ వచ్చిన కుక్క పిల్లలను జాగ్రత్త చూడండి. రాత్రి కొన్ని స్పీకర్ గారి చెప్పులు కొరికేసింది. ఇప్పుడు ఎవరి దానికోసం విసిరేసిందో ఎట్లా? అలాంటి దేవుడు. బాబుని తీసుకోండి అమ్మ. ఎవరు స్టేజ్ మీదకి పంపించేసండి, వాక్యం చెప్తాను. అలాంటి దేవుడు మిడతకిచ్చిన శక్తి అది. లెక్కలేని బలమైన జనాంగం, అదే మిడతల సమూహం నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి. అదే కదా ప్రకటన గ్రంథంలో చూపించాను ఉదయం వర్ణన. సింహపు కోరల వంటివి అంటే అర్థం ఏంటి? ఒక సింహపు కోరలకు ఒక ప్రాణి దొరికితే ఆ ప్రాణి ఎలా చీల్చబడుతుందో, సింహాల కోరలకు ఏ ప్రాణి దొరికినా చీల్చబడుతుందా లేదా? ఎలా అయితే చీల్చబడుతుందో ఒక పంట మిడత చేతికి దొరికితే అది అలా చీల్చబడుతుంది. ఒక ప్రాణికి సింహపు కోరలు ఎలాంటివో ఒక పంటకు మిడతల కోరలు అలాంటివి. ఆ వీడియోలో చూసారుగా, కర్ర 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 కొరికేస్తుంది. ఇంతమంది చూస్తున్నామని కూడా సిగ్గు లేకుండా స్క్రీన్ మీద. నిన్న దొరింది, ఈరోజు తినింది. ఇంకా ఏం మిడతైనా వచ్చి నాది లాక్కుంటుందేమో అన్నంత కకృతి మిడతకు.
సింహపు కోరల వంటిది, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. అది దేని కొరికే? అందుకే సింహపు కోరలు అంటే దేనికి సింహపు కోరలు? పంటకు సింహపు కోరలు. అది నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నది, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను. ఆ పంటను వేసిన రైతన్న దాన్ని చూస్తూ నెత్తిన తెల్లగుడ్డేసుకోవాల్సిందే తప్పితే ఇంకేం చేయలేడు. అక్కడ ఒక వీడియో ఉంది కానీ ఇప్పుడు అందుబాటులో లేదు. ఒక రైతు చూస్తుండగా దాడి చేసింది. ఒక డాక్యుమెంటరీ తీశారు ఈ లోకస్ట్ గురించి, BBC ఛానల్ వాళ్ళు. మిడతల సమూహం దాడి చేస్తే ఎలా ఉంటుందో అని రైతుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ రైతులు లైవ్లో చూపించారు మిడతల దాడి జరిగితే ఎలా ఉంటుందో. భయంకరమైన మిడతల సమూహము ఆ రైతు యొక్క పంటపై, పొలంపై దాడి చేస్తే ఏం చేయాలో తెలియక కేకలేస్తున్నాడు ఆ రైతు. వాళ్ళు వచ్చి అడిగారు, ఎందుకు కేకలేస్తున్నామని. ఆ కేకలకు కొన్నైనా వెళ్ళిపోతే ఆ కొంతైనా మిగులుతుందేమో అని ఒకే ఒక ఆశ. అంత భయంకరంగా ఆ పంట పాడైతే, పంట పాడవడం చేత ద్రాక్షరసం దొరక్కపోతే దొరకట్లేదే, ఎందుకు దొరకట్లేదని ఆలోచించకుండా ఈ మత్తులందరూ కూడా ఎప్పుడెప్పుడో దాచిపెట్టుకున్న కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ మత్తు ఏమైనా వస్తుందేమో ట్రై చేస్తున్నారట. మీ కళ్ళ ముందు జరిగిపోయినది ఆలోచించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న మీరు మేలుకోకపోతే మీకు మంచిది కాదు. మేలుకోకపోతే మీకు మంచిది కాదు. మత్తులకు పిలుపు. ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవునికి ఇష్టము లేని అలవాట్లకు అలవాటు పడిన జీవితాలు, దేవునికి ప్రతికూలమైనటువంటి బ్రతుకును, జీవితాన్ని కలిగి బతుకుతున్నవారు, మీ జీవితాల్లో దేవుడు ఎన్నో చేస్తుంటాడు. మిమ్మల్ని మేల్కొల్పడానికి, మిమ్మల్ని తట్టి లేపడానికి, మీకున్న అలవాట్లు మానుకొని ఆయన తట్టు తిరగడానికి. అవి మీరు గమనించకపోతే చేతులారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. నేను మీ కుటుంబం గురించి మాట్లాడట్లా. నేను కుటుంబం గురించి మాట్లాడితే మీరు అనొచ్చు, నా కుటుంబం ఏమైతే నాకైతే నేను బాగానే ఉన్నాను కదా అని. అందుకే మీకు ఫ్యామిలీ గురించి మాట్లాడట్లా. నిజంగా మీ ఫ్యామిలీపై మీకు అంత చింత ఉంటే అలవాట్ల కింద అలవాటు పడతారు. అందుకే కుటుంబం గురించి తీసుకొని రాను. కుటుంబం గురించి తీసుకొని వచ్చిన వర్కౌట్ అవ్వదని నాకు బాగా తెలుసు. నిజంగా మీ కుటుంబం మీకు కావాలంటే, నిజంగా మీ కుటుంబం బాగుపడాలన్న కోరికే, ప్రేమే మీకుంటే, కట్టుకున్న వారి కోసమైనా కన్నవారి కోసమైనా మీ అలవాట్లు మానుకుంటారు మీరు. ఆ కుటుంబం మీద మీకు ప్రేమ లేదు కనుకనే ఆ జీవితం అలా తయారైంది. అందుకే మీ కుటుంబం గురించి మాట్లాడట్లా, మీ గురించి మాట్లాడుతున్నా. వద్దా మీకు భవిష్యత్తు? వద్దా మీకు పరలోకం? వద్దా మీకు నిత్య జీవం? ఎవడైనా అంటే ఈజీగా పోతే పోయాడు నరకాన్ని కాదు, పోతే తెలుస్తుంది నరకం అంటే ఏంటో. గొప్పగా మాట. నువ్వు నరకం చూడలేదు కనుక పోతే పోయాను అంటున్నావు. దయ్యాలకు నరకం అంటే ఏంటో తెలుసు కనుక కాళ్ళు పట్టుకుంటాను యేసుప్రభు దగ్గరకు వచ్చి, పందుల్లోనైనా బతుకుతాం కానీ పాతాళం అయితే వద్దు ప్రభు అంటున్నాయి. అవి చూసిన వాటికి తెలుసు నరకం అంటే ఏంటో, నువ్వు చూడలేదు కనుక ఈజీగా అంటున్నావు అంతే. వద్దు. బతికున్నప్పుడే జాగ్రత్త పడడం నీకు చాలా మంచిది. ఒక మందే కాదు, ఒక పొగనే కాదు, అది ఏదైనా కావచ్చు. మీరు ఏ మత్తులో ఉన్నారో, డబ్బనే మత్త, బంగారం అనే మత్త, పదవులనే మత్త, పేరనే మత్త, పలుకుబడనే మత్త, ధనబలం జనబలం అనే మత్త, ఆస్తి బలం అనే మత్త, ఏ మత్తులో ఉన్నారు ఈరోజు మీరు? 10 మంది పొగుడుతుంటే ఆ పొగడ్తలతోనే బతికేస్తున్నారా? ఫ్లాటరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో సామెత. ఫ్లాటరీ అంటే పొగడ్త. మూర్ఖులకు పొగడ్తలే ఆహారమట. పక్కన పొగుడుతుంటే చాలు అలా కడుపు నింపుకుంటుంటారట. బిర్యానీ కూడా వద్దు. ఇదంతా మత్తుకు సంబంధించే. ఈ మత్తులో నుంచి బయటకు వచ్చి దేవునికి దగ్గర కండి. మీరు దేవునికి దగ్గర కావాలనే
దేవుడు మీ జీవితాల్లో కొన్ని దెబ్బలు వేస్తుంటాడు. ఆ దెబ్బలు తగిలిన ఆ దెబ్బలను గుర్తించకపోతే తన సేవకులను పంపుతాడు మేల్కొల్పడానికి. ఒకనాడు యోవేలును పంపాడు, ఈరోజు మీ ముందుకు మేము వచ్చాం మిమ్మల్ని తట్టి లేపడానికి. ఆ రోజు యోవేలు మాట విని ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. విన్నారో లేదో తర్వాత సంగతి. కానీ నేను మాట్లాడుతున్న వాళ్ళెవ్వరూ కూడా బతికిలేరు ఈరోజు. వాళ్ళ జీవితాల్లో మన ముందు ఎందుకు పెట్టాడంటే వాళ్ళ జీవితాల్లో ముందు పెట్టి మనల్ని మార్చడానికి దేవుడు. వాక్యము విన్నప్పుడు అది మా కోసం నా కోసం అన్న భావనతో వింటే మనం వింటున్నందుకు అర్థం ఉంటుంది, ఈ ప్రయాసకు ఫలితం ఉంటుంది. మిగిలిన భాగాన్ని రేపు ఉదయం మాట్లాడుకుందాం, రాత్రి సభలో కలుసుకుందాం. ఆల్బమ్ రిలీజ్ లేదు కనుక యథావిధిగా సాయంత్రం 6:45 ప్రారంభమవుతుంది. నిన్నటిలాగానే మీరు ఆ సమయానికి వచ్చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ విలువైన సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. జరుగుతున్న కార్యక్రమాలను దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇస్తున్న మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ మాట కూడా మా జీవితాలలో వ్యర్థముగా నిలిచిపోకుండా లేదా వ్యర్థముగా మేము దానిని పడవేయకుండా కాపాడుకొని మీ మాటల ప్రకారంగా మా జీవితాలను జాగ్రత్తపరుచుకొని మెరుగుపరుచుకోవడానికి, మత్తులో ఉన్న తండ్రి మా జీవితాలను ఆ మత్తు నుంచి బయటకు తీసుకొని వచ్చి నిద్రలేపమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.